హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి వచ్చినటువంటి మూవ్ అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం బ్యాక్ వద్దామని ట్రై చేసినా కానీ కంటిన్యూస్గా చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చిందండి. ఈ అప్ మూవ్లో మనకి ఎంట్రీ అనేది ఫస్ట్ 5 minute క్యాండిల్ ఎలాగో మనం తీసుకోము, వదిలేసినట్లయితే తరువాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా ఉన్నటువంటి ఆ ప్రైస్ యాక్షన్ కంటిన్యూషన్ అబ్జర్వ్ చేయండి. మనం ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఇలా వస్తుంది. ఇదే ఏరియాలో ఎగ్జాక్ట్గా మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి. సో ఆ లెవెల్ తర్వాత కిందన మనకి ఈ ఒక ట్రెండ్ లైన్ అని మనం 5 minute టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రకంగా డ్రా చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే 5 minute క్యాండిల్ దీనికంటే పైకి వెళ్ళి స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో వెంటనే మనం ఎంట్రీ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అనమాట. ఓకే, సో అది ఫస్ట్ ట్రేడ్. ఆ తర్వాత మనం అదే పాయింట్ ఆఫ్ టైంలో 1 minute టైం ఫ్రేమ్లో చూసినా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, అదే ట్రెండ్ లైన్ ఇక్కడ మీరు ఇలా గమనించవచ్చు. కింద ఉండేటటువంటి ఈ లెవెల్, ఈ రెండు లెవెల్స్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చూసుకున్నట్లయితే ఈ పైది కిందది ఈ 2 levelsని ఈ లెవెల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే కన్సాలిడేషన్ జోన్ నెక్స్ట్ ఈ ఏరియా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఐ సజెస్ట్ ఇది దాటాక ఈ క్యాండిల్ క్లోజ్ అయినటువంటి ఈ క్యాండిల్ బేసిస్లో ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నట్లయితే దట్ వుడ్ బి ఏ గుడ్ ఐడియా. ఓకే, సో అలా చూసుకున్నట్లయితే మనకి ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో 923 క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. 22 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 923 క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే కంటిన్యూస్గా మనకి గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి అప్ టు 920 లెవెల్. ఆ తర్వాత కూడా ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేయలేదు. కంటిన్యూస్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 940 మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే 880 అరౌండ్ 880 నుంచి మనకి ఇంచుమించుగా 940 అనుకున్నా కూడా 60 points మూవ్ ఈజ్ వెరీ గుడ్ మూవ్ అండి. ఇంచుమించుగా మనకి 60 points మూవ్, మినిమం 50 points క్యాప్చర్ చేసినా కూడా ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ మూవ్. ఓకే, సో తర్వాత మీరు 5 minute లో అదే పాయింట్ ఆఫ్ టైంలో చూసినట్లయితే కొంచెం తర్వాత ఈరోజు మనకి మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క క్యాండిల్ ఈ రెండు కూడా పెద్ద క్యాండిల్స్. ఆ రెండు క్యాండిల్స్ మూవ్ని డిసైడ్ చేసాయి అనమాట. ఆ డైరెక్షన్ ఏంటి అనేది డిసైడ్ చేసాయి. ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయిన తర్వాత అప్ మూవ్ ఎంత రావాల్సింది వచ్చేసింది. ఈ క్యాండిల్ అనేది మీకు ఇక్కడ ఎలా డిసైడ్ చేసింది అంటున్నానంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇది మనం ఒక లెవెల్ అనేది డ్రా చేయొచ్చు. చూసినట్లయితే ఇక్కడ 3 touches వచ్చాయి. విక్స్ని ఇగ్నోర్ చేసి బాడీస్ని బేస్ చేసుకొని డ్రా చేసాం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ కోసం. ఇది పైకి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఒక స్వింగ్ అనేది ఫామ్ చేసింది. ఆ స్వింగ్ దాటి ఎప్పుడైతే కిందన క్యాండిల్ క్లోజ్ అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ క్యాండిల్ని పైన ఎలాంటి విక్కలేదు, కిందనైతే అస్సలు విక్కలేదు. సో చాలా స్ట్రాంగ్ మార్బోజు. దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్స్లో ఈ హైని ఎస్ఎల్గా పెట్టుకొని ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న, క్లోజింగ్ టైంలో ఎంట్రీ తీసుకున్న చాలా డౌన్ సైడ్ చాలా మంచి మూవ్, కంటిన్యూస్ మూవ్ అయితే రావటం జరిగింది. ఓకేనా, సో అందుకే అన్నాను ఈ యొక్క క్యాండిల్ 920 క్యాండిల్ ఒకటి, ఆ తర్వాత మీకు ఈ క్యాండిల్ అండి ఎగ్జాక్ట్గా చెప్పాలి అన్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్ 1020 క్యాండిల్ 920 క్యాండిల్ ఈ రెండు క్యాండిల్స్ కూడా మీకు మంచిగా డిసైడ్ చేశాయి అనమాట. ఓకేనా, సో ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మూవ్ డిసైడ్ చేసినటువంటి 2 candles అవి. ఆ తర్వాత మీరు మళ్ళీ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలంటే కొంచెం మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో భయం ఉంటుంది. కిందన మనకి ఇమీడియట్గా సపోర్ట్ ఉంది కదా, అక్కడ మళ్ళీ రిజెక్ట్ అయితే మనకి హ్యూజ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందని. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క లో కూడా దాటి కిందకు వచ్చాక, అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ క్యాండిల్ యొక్క లో కూడా దాటాక ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. అప్పుడు మనకి ఈ క్యాండిల్ బేస్ చేసుకొని ఇది స్టాప్ లాస్గా పెట్టుకున్నట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇంచుమించుగా 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో అయితే చక్కగా అచీవ్ చేసింది. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా పర్వాలేదు. ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది కంటిన్యూస్ మూవ్ క్యాప్చర్ చేసి ఉండొచ్చు, బట్ ఇది కొంచెం రిస్కీ. ఎందుకంటే ఇమీడియట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం భయం వేస్తుంది. కాబట్టి ఇది సేఫ్ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చిన్న కన్సాలిడేషన్ జరిగింది, ఒక 4 candles, ఆ తర్వాత డౌన్ మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, సో అది ఈ రోజు వచ్చినటువంటి 2 వెరీ గుడ్ ఎంట్రీస్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్.
ఫస్ట్ అయితే అద్భుతమైనటువంటి ఎంట్రీ 920 క్యాండిల్ బేస్ చేసుకొని కంటిన్యూస్ మూవ్ వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ అనేది మనకు కొంచెం ఇక్కడ స్టాప్ లాస్ అనేది హ్యూజ్ ఉంటుందండి. 24,918 నుంచి 879 అంటే ఇంచుమించుగా మీకు ఒక 40-50 పాయింట్స్. 5 minute టైం ఫ్రేమ్లో 50 పాయింట్స్ పర్వాలేదని మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. కాబట్టి కొంచెం ఆ రిస్క్ మనం తీసుకోవటానికి రెడీగా ఉన్నట్లయితే ఇట్స్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కంటిన్యూస్గా అయితే మూవ్ రాలేదు, చిన్న క్యాండిల్స్ చిన్న రీట్రేస్మెంట్స్తో వచ్చింది. ఇదైతే మాత్రం కంటిన్యూస్ మూవ్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిన ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఫస్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అది అలా తీసుకున్నట్లయితే కంటిన్యూస్ మూవ్ వచ్చింది, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైనుంచి కిందకు వచ్చే టైంలో చూడండి, క్లియర్ కట్గా మనకి 3 touchesని సాటిస్ఫై చేస్తే ఎక్కడ రాలేదు. పోనీ ఇది డబుల్ టాప్ కదా, ఇది బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుందాం అంటే ఈ క్యాండిల్లో విక్ వచ్చింది. విక్ ఎప్పుడు వస్తుందో అక్కడ మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, అసలే 3 touches లేవు. అలాంటప్పుడు ఇలా విక్ వచ్చేటప్పుడు మనం ఎంట్రీ ఎలా తీసుకోలేం. తర్వాత మళ్ళీ కిందన ఇలా వచ్చి మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఏరియానే రెస్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక 2 times అది రెస్పెక్ట్ చేసింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ మనకి క్లియర్గా రాలేదు, ఆల్రెడీ డౌన్ మూవ్ వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్ కట్ ఎంట్రీ రాలేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏంటంటే వన్స్ బేరిష్నెస్ అనేది కన్ఫర్మేషన్ అయినట్టే. ఎందుకంటే పైకి మరి వెళ్ళలేదు, ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి బేరిష్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం మనం వీఆర్ లుకింగ్ ఫర్ ఎన్ ఎంట్రీ. అలా ఎంట్రీ కోసం వెయిట్ చేసేటప్పుడు ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడంలో తప్పు లేదు. తీసుకోవచ్చు అంటున్నాను, తీసుకోవాలి అనట్లేదు. అంటే కంపల్సరీ ఎంట్రీ అనేం కాదండి, పర్ఫెక్ట్ ఎంట్రీ అని కాదు. బట్ బేస్డ్ ఆన్ ద 5 minute టైం ఫ్రేమ్ ఇంకా ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ రెండు ప్రైస్ యాక్షన్స్ మనం కంబైన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో డబుల్ టాప్ వచ్చి ఇక్కడ క్యాండిల్ అనేది మనకి ఎంట్రీ క్యాండిల్ కరెక్ట్గా లేదు కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం ఎంట్రీ కోసం. అలాంటప్పుడు ఇక్కడ 2 touches వచ్చినా కూడా అది బ్రేక్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ క్యాండిల్ నెక్స్ట్ కంటెక్స్ట్ కోసం మనం ఎప్పుడు కూడా 5 minute టైం ఫ్రేమ్ ఒకసారి చూడాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10:22. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉంది ప్రైస్ యాక్షన్, ఇదిగోండి 10:20 క్యాండిల్ ఇదన్నమాట. సో చూసినట్లయితే ఈ లెవెల్ని కూడా దాటి కిందకి బ్రేక్ అయింది, స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ క్యాండిల్లోనే కొంచెం ఎర్లీగానే మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. అలా చూసినట్లయితే ఈ యొక్క మూవ్ అనేది క్యాప్చర్ చేయగలిగే వాళ్ళు 1:2 రేషియో అయితే రిస్క్ రివార్డ్ రేషియో రావడం జరిగింది. ఆ తరువాత నాకు అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో రాలేదు. బట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి కొంతమంది ఇలా డ్రా చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఇది చెప్తున్నాను మీకు. ఇదైతే అంత స్ట్రాంగ్ ట్రేడ్గా నేనైతే బిలీవ్ చేయను. బట్ ఈ ఏరియాలో బయటకు వచ్చిన తర్వాత ఒక షార్ప్ మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, అది డౌన్ ట్రెండ్లో భాగంగా వచ్చింది తప్ప ఇక్కడ మనం ఎంట్రీ తీసుకునే ఎంట్రీ అయితే కాదు. ఇక్కడ కంటిన్యూస్గా ఈ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ నుంచి ఈ మూవ్ అయితే రావటం జరిగింది డౌన్ ట్రెండ్లో భాగంగా. బట్ ఇక్కడ మనకి ట్రిగ్గర్ అవ్వటానికి అంత కాన్ఫిడెంట్ ఎంట్రీ అనేం కాదు. బట్ ఓన్లీ దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం అన్నా తప్పలేదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఒక బేరిష్నెస్లో ఒక స్ట్రాంగ్ బేరిష్నెస్లో ఎక్కడ మనం ఎంట్రీ తీసుకుందాం వెయిట్ చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ. బట్ ఇలాంటివి ఏంటి అన్నట్లయితే కొంచెం రిస్కీ అండి, అది ఒకసారి చూసుకోవాలి. ఇమీడియట్గా మనకి ఇలాంటి లెవెల్ దాటి పైకి వెళ్తుందంటే వెంటనే ఎగ్జిట్ అయిపోతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఈ ఏరియాలో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఈ క్యాండిల్ అయితే కొంత గుడ్డిలో మెల్లనమాట. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంత రిజెక్షన్ అనేది చేశాక మనం ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే పర్వాలేదు అని అంటాను. అంతే, అది నేను ఎంట్రీగా సజెస్ట్ చేయట్లేదు. బట్ ఒకవేళ తీసుకుని ఉన్నట్లయితే ఓకే, అంత నాట్ బ్యాడ్ అనమాట. అంతే. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 touches అనేది ఇంకెక్కడ కూడా అంత స్ట్రాంగ్గా రాలేదు. క్లోజ్డ్ ప్యాటర్న్ కింద ఇక్కడ చూడొచ్చు. కొంతమంది ఇది అబ్జర్వ్ చేస్తుంటారండి ఈ ఏరియాలో. ఇది నేను కాదు అనను, కానీ అంత స్ట్రాంగ్ ఎంట్రీ కింద నేను ఇక్కడ కన్సిడర్ చేయలేదు. ఇది ఎందుకు అంటే జస్ట్ ఒక మైనర్ కన్సాలిడేషన్ కాబట్టి. ఇది కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత చూసినట్లయితే మూవ్ వచ్చింది, రాదని నేను అనలేదు. ట్రయాంగిల్ ఆల్వేస్ వర్క్స్ అనేది నా యొక్క బిలీఫ్. ఇది చూడటానికి మనకి ట్రయాంగిల్ అయినా కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ ఇమీడియట్గా ఈ లో ఉండటం, కొంచెం ఇదంతా కన్సాలిడేషన్, చాలా కన్సాలిడేషన్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ ఎంట్రీ తీసేసుకోండి అని అయితే నేను చెప్పలేను. కాబట్టి ఇది నేనైతే ఎంట్రీగా సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇక్కడ లో వచ్చింది. నెక్స్ట్ అదే పాయింట్ ఆఫ్ టైంలో ప్రీవియస్ లో కూడా ఉంది. ప్రీవియస్ లో అంటే స్వింగ్, అప్పటికి ముందు
ముందు వచ్చినటువంటి స్వింగ్. సో ఎప్పుడైతే ఈ స్వింగ్ ఈ రెండు కూడా బ్రేక్ చేసిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో, అక్కడ మనకి నెక్స్ట్ టైం ఎంట్రీ ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, కొంచెం పర్వాలేదు కిందకి వెళ్తోంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇది ఒక క్లోజ్డ్ ప్యాటర్న్ కూడా, దీన్ని ఒక రైజింగ్ వెడ్జ్గా మీరు భావించినట్లయితే కిందన ఈ జోన్ ఏదైతే ఉందో ఈ ఏరియా దాని మీద ఇలాగ పాకుతూ స్లోగా పైకి వెళ్ళింది. బట్ ఎప్పుడైతే అది క్లియర్ కట్గా ఈ క్యాండిల్లో చాలా స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ బ్రేక్ అయిందో, ఈ క్యాండిల్ క్లోజింగ్లో కానీ నెక్స్ట్ క్యాండిల్లో కానీ మనం డౌన్ సైడ్ ఎంట్రీ అనేది ప్రిఫర్ చేయొచ్చు. మెయిన్ అది నేను ఓకే ఈ ఎంట్రీకి కొంచెం పర్వాలేదు అనడానికి కారణం ఏంటంటే ఈ ఏరియా అనేది దాటి వచ్చింది కాబట్టి, చూసారా ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఏరియా ఏదైతే ఉందో అది దాటి కిందకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లో చూసుకున్నా కానీ కొంత మూవ్ అయితే రావడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఒకసారి అర్థం కానట్లయితే మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి ఎలా డ్రా చేసాం ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇదొకటి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ చిన్న ట్రయాంగిల్, ఇది కూడా దాటి బయటకు వచ్చాక మూవ్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఇవి పెద్ద పెద్ద ఎంట్రీస్ కాదండి. ఇక్కడ పైన కింద ఇలా విక్స్ ఉండేటప్పుడు మీరు అక్కడ ఎంట్రీ తీసుకోండి నేను ఎంకరేజ్ చేయలేను. మెయిన్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్, హయ్యర్ టైం ఫ్రేమ్ మనకి కంటిన్యూస్గా డౌన్ సైడ్ షార్ప్ మూవ్స్ వస్తున్నాయి. అలా వచ్చేటప్పుడు మనం వీఆర్ లుకింగ్ ఫర్ జస్ట్ స్మాల్ ట్రిగ్గర్ ఎంట్రీ. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ చిన్న ఎంట్రీ దొరికితే అందులోకి మనం వెళ్దాం అని చెప్పి వెతుక్కుంటూ ఉంటే ఇలాంటి ఎంట్రీస్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. పెర్ఫెక్ట్ ఎంట్రీస్ అని అయితే అనలో, ఇది మీకు చూడటానికి పెర్ఫెక్ట్ ట్రయాంగిలే, నేను కాదనట్లేదు, పెర్ఫెక్ట్ ట్రయాంగిలే. కానీ ఇలా ఇంతలా విక్స్ వచ్చేటప్పుడు మీకు మూవ్ వస్తుంది అని గ్యారంటీ ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా కన్సాలిడేట్ అయిపోయింది. నెక్స్ట్ అదే ఏరియాలో కింద ఇమీడియట్ సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కిందకు వచ్చింది కాబట్టి ఇది సక్సెస్ఫుల్ ఎంట్రీగా ఈరోజు మాట్లాడుకోవచ్చు మనం. బట్ ఏంటి అన్నట్లయితే ఇలా విక్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి 1 minute టైం ఫ్రేమ్లో అంటే మీకు అది కొంచెం రిస్కీ ఎంట్రీ అని అర్థం చేసుకోవాలంతే. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది మనకి స్ట్రిక్ట్ ఎస్ఎల్ అనమాట. సో అది మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఈ రకంగా మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఉంటుంది ప్రైస్ యాక్షన్. కింద నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఇలా. సో అది షార్ప్గా బ్రేక్ అయింది. ఇక్కడ ఏమైనా ఎంట్రీ ప్లాన్ చేస్తారా? మరి ఎంట్రీ ఏం లేదండి, ఇంకా స్లోగా అలా పైకి వెళ్ళింది అంతే. ఓకే, సో ఇది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఇన్ 1 minute అండ్ 5 minute టైం ఫ్రేమ్స్. ఇంకా రేపటికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఏరియా చెప్తాను మీకు. చూడండి, ఒకవేళ ఈ ఏరియాలో ఇది కానీ ఓపెన్ అయినట్లయితే కొంచెం ఈ యొక్క లెవెల్ అనేది ఈ కింద ఓపెన్ అయింది అనుకోండి, ఇది రెసిస్టెన్స్ లా వచ్చి ఈ లెవెల్ దాటి బ్రేక్ అయ్యాక కొంత మూవ్ అయితే అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా అయితే అంత సింపుల్గా అయితే పక్కన పడేయకండి ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మనకి ఈరోజు ఎంట్రీకి ఉపయోగపడింది. కాబట్టి ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ని కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. సింపుల్గా మనం ఒకసారి ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్కి ఈ రోజు వచ్చిన దానికి మాత్రం మనం లెవెల్స్ డ్రా చేసుకున్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేది ఈ ఏరియాలో మనం డ్రా చేయొచ్చు. పైన ఒక జోన్గా తీసుకున్నట్లయితే ఇది ఒక జోన్ అండి. సో ఈ జోన్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రీవియస్గా మనం ఈరోజు ఆల్రెడీ డ్రా చేసుకున్న లెవెల్స్ అయితే ఎలాగో ఉంటాయి. ఇది ఒక లెవెల్, నెక్స్ట్ ఈ ఏరియా ఒకటి కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. సో ఇవి రేపటికి డైరెక్ట్గా ఇంట్రాడేలో ఇంపార్టెంట్ లెవెల్స్. ఈరోజు వచ్చినటువంటి స్వింగ్ హై ఎనీవేస్ ఇంపార్టెంట్ జోన్, ఇది ఈ ఏరియాలో ఉన్నది ఇంపార్టెంట్ లెవెల్ గానే తీసుకోవాలి ఇది. ఓకే, కిందని ఈరోజు వచ్చినటువంటి లో ఇవి ఇంట్రాడేలో ఇంపార్టెంట్ లెవెల్స్. రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేసేటటువంటి జోన్స్ అయితే ఇవి చాలా చక్కగా రెస్పెక్ట్ చేస్తున్నాయండి. ఈ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది, ఫస్ట్ 1 hourలో కొంచెం అటు ఇటు అయినట్టు అనిపించింది, కానీ తర్వాత చక్కగా ఈ లెవెల్ మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేసి ఈ ఏరియాలో ఉండిపోయింది. ఇంత మైనర్ జోన్ అయినా కూడా ఈ మైనర్ జోన్ కూడా ఎంత చక్కగా రెస్పెక్ట్ చేసింది చూడండి. సో అందువల్ల ఏంటంటే ఈ లెవెల్స్ అనేవి మనం ఒక రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. ఒక స్ట్రాంగ్ ఎంట్రీ మనకు అనిపించింది అన్నట్లయితే మనం 1 minute 5 minute బేస్ చేసుకొని చూసుకొని ఒక ఏరియా ఎక్కడుంది ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఒకసారి మీకు ఇది లెవెల్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలని కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. మీరు ఒకసారి 1 minute టైం ఫ్రేమ్ చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్లో ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎంట్రీ ఏంటండి, ఇదిగోండి ఈ ఏరియాని మనం ఇక్కడ ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం. అలా ఎంట్రీ తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇది ఇమీడియట్గా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చా అన్నట్లయితే కొంచెం రిస్క్ ఉంటుంది అని ఆలోచించాలి.
అలా అని ఎంట్రీ లెవెల్ ఉంది నేను ఎంట్రీ తీసుకోను అని కాకుండా ఒకసారి మీరు ఆ స్ట్రెంగ్త్ అనేది 5 minute టైం ఫ్రేమ్లో ఎలా ఉందని చూడాలి. 5 minute చూసుకున్నట్లయితే ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఒక్కసారిగా మనకి ఫాస్ట్ మూవ్ రాకపోవచ్చు, లేదా రివర్సల్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా రావచ్చు. కాబట్టి స్ట్రిక్ట్గా మనం ఎస్ఎల్ అనేది ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాం, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా చాలా స్లోగా మూవ్ వచ్చింది. వన్స్ ఈ జోన్ దాటాక మనకి కొంత ఫాస్ట్ మూవ్ వచ్చింది, చూసారు మీరు. సో అలా మనం వినియోగించుకోవచ్చు. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పైన ఉండేటటువంటి ఈ లెవెల్ని ఎలా రెస్పెక్ట్ చేసింది చూడండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది, ఇదే పాయింట్ ఆఫ్ టైంలో అది సపోర్ట్ తీసుకో. సో ఇది అప్పర్ బౌండరీ, ఇది బ్రేక్ అయిన తర్వాత కిందకు వద్దాం. లోయర్ బౌండరీ దగ్గర మళ్ళీ కొంచెం కన్సోల్, ఇది కూడా దాటాక ఒక షార్ప్ మూవ్ రావడం జరిగింది. మళ్ళీ చక్కగా రెస్పెక్ట్ చేసింది. చూడండి, అవి రెస్పెక్ట్ చేస్తున్నాయి, కానీ అది ఎలా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను అది నేర్పిస్తున్నాను అనమాట. మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చింది, తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఈ ఏరియాకి ఇంచుమించు దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ రెస్పెక్ట్ చేసింది. చూడండి, ఇక్కడ ఇందులో కన్సాలిడేషన్. అది దాటి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ కిందకి మూవ్ వచ్చింది, సుమారుగా ఈ ఏరియాకి దగ్గరలోకి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళటం. అలా మనం ప్రైస్ యాక్షన్ అనేది చూడండి, ఆ జోన్స్కి దగ్గరలోకి వచ్చేటప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది 1 minute టైం ఫ్రేమ్లో కూడా అది చక్కగా ఇగోండి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ పైన ఎప్పుడైతే ఈ ఏరియా దగ్గరికి వెళ్ళింది అక్కడ నుంచి కిందకి రావటం. సో ఈ ట్రేడ్ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute నేను చెప్పాను కదా, ఈ ట్రేడ్ అనేది ఈ యొక్క రైజింగ్ వెజ్ లోంచి బయటకు వచ్చాక ఎంట్రీ. మనం ఈ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ అదే కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే కదా అది. పైన ఇమీడియట్ గా మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్యాక్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనే రకంగా మనం ఆలోచించుకొని ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రెసిస్టెన్స్ జోన్ కదా, అది దాటి బయటకు వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా చేసుకోవచ్చు. రిజెక్షన్ చేస్తుంది. ఇమీడియట్ సపోర్ట్ ఈ ఏరియా వరకు ఉంది కాబట్టి కొంత ధైర్యంగా తీసుకుంటాం అనమాట. అర్థమైందా? అలా ఎప్పుడైతే ఇది దాటి కొంచెం కిందకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి మూవ్మెంట్, ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాలు రెస్పెక్ట్ చేసి అక్కడ ఆగిపోయింది. సో లెవెల్స్ అనేవి ఏదో ఊరికే మనం డ్రా చేసినవి కాదు, ద ప్రైస్ విల్ రెస్పెక్ట్ దమ్ ఇఫ్ యూ డ్రా ద లెవెల్స్ కరెక్ట్లీ. అర్థమైందా? ఇవి సింపుల్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనం డ్రా చేసుకున్నాం, కొంచెం అనాలిసిస్ అది చేసుకొని, ఓకేనా? సో ఇది చక్కగా రెస్పెక్ట్ చేస్తుంది. ఒక్కటే కాదు, మనం మార్కెట్లో ఇలా ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ మనం ఎలా డ్రా చేసుకోవచ్చు సింపుల్ ప్రైస్ యాక్షన్తో. ఏంటంటే మనం ఫాలో అయ్యేవి ఏంటంటే 4 ఒకటి క్యాండిల్ స్టిక్స్, నెక్స్ట్ 2 సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసేవి ట్రెండ్ లైన్స్. ఈ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ని మనం సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అని కూడా మాట్లాడుకోవచ్చు ఓ రకంగా. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇంకేమి విచిత్రమైనటువంటి స్ట్రాటజీస్, విచిత్రమైనటువంటి ఇండికేటర్స్ ఏం వాడట్లేదు కదా. సింపుల్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తాం. సో వీటిని మనం పర్ఫెక్ట్గా ఎలా అనాలిసిస్ చేసుకోవాలనేది నేను మన మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్లో ఇన్ డెప్త్ డిస్కస్ చేశాను. సింపుల్ ప్రైస్ యాక్షన్తో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలన్నా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా, స్టాక్స్ అయినా, ఇండెక్స్లో అయినా, ఎందులో అయినా సరే మీకు ఒక మాస్టరీ ఆన్ ప్రైస్ యాక్షన్ అచీవ్ చేయాలనుకున్నట్లయితే ద మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్ విల్ హెల్ప్. ఎవ్రీ మంత్ ఫస్ట్ డే నాడు ఇది ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఆ రోజు మాత్రం మీరు ఏదన్నా వీడియో కావాలంటే అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఆ వీడియో ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు, ఓకేనా? సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.